వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో నేను గత 2-3 రోజులుగా చూస్తున్నాను, తనూజాకి సంబంధించి ఇంకా ఎలివేషన్ ఎపిసోడ్ ఏది పడట్లేదేంటి, ఎపిసోడ్స్లో కవర్ చేస్తున్నారు ఫ్రేమింగ్తో, బట్ ఎలివేషన్ ఎపిసోడ్ ఏది పడట్లేదేంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చిన ప్రోమోస్, 2 ప్రోమోస్ వచ్చినాయి. ఒక ప్రోమో పూర్తిగా తనూజాకి సంబంధించి ఫైనల్ టాస్క్, కెప్టెన్సీ ఫైనల్ టాస్క్, దివ్య తనూజాని ఎలిమినేట్ చేశారు. తనూజ దానికి రియాక్ట్ అయ్యారు. నువ్వు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నావు, పర్సనల్ ఉంటే బయట చూసుకో, ఇంట్లో కాదు. భరణి నీ విషయంలో నేను మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు నన్ను టార్గెట్ చేసి నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు అని చెప్పేసి తను రివర్స్ అయిపోయి, రివర్స్లో మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోయి పడుకుని తను ఎమోషన్ అవుతూ ఏడుస్తూ ఉన్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా వచ్చి ఓదార్స్తున్నారు. సెకండ్ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఇదే ఉంది. ఈ రోజు ఎపిసోడ్లో ఇదే హైలైట్ అవ్వబోతుందని మనకు ఆ ప్రోమో చూస్తేనే అర్థమైంది. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ ఇమాన్యుయల్ని కొంచెం సైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇమాన్యుయల్ కొంచెం సైడ్ అవుతూ వచ్చారు. అండ్ ఇంకా తను ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్లో లేకపోవడం అది ఒక చిన్న మైనస్ అంటున్నప్పటికీ కూడా తను ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతూ, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, అందరితో బాగా మాట్లాడుతూ, అందరిలో కలిసిపోయి, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు కొంచెం సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తూ దొరికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది ఈరోజు, అది నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇలాగా మొత్తానికి ఇమాన్యుయల్ని కొంచెం సైడ్ చేశారు. కళ్యాణ్ తను ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉన్నారో ఈ లాస్ట్ వీక్ చూసుకుంటే అలాగే ఉన్నారేమో అనిపించింది, బికాజ్ ఆఫ్ బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే తన గురించి ఎక్కడ కూడా హైలైట్ అయ్యే ఎపిసోడ్లో హైలైట్ అయ్యేది ఎక్కడ కూడా ప్లే చేయలేదు ఎపిసోడ్స్లో. ఈవెన్ దివ్యకి సంబంధించి రెబల్ అని తను తెలివిగా చెప్పించిన ఒక క్లిప్ కూడా ఎపిసోడ్లో రాకపోవడం, లాస్ట్ వీక్లో తను ఆడిన గేమ్స్ గురించి తనని ఎక్కువగా ప్రైజ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా కళ్యాణ్ని కూడా కొంచెం సైడ్ చేసే ప్రయత్నం చేశారనిపించింది. డెమాన్ పవన్కి సంబంధించి తనను కూడా టాస్కుల నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ వీక్లో పవన్ కూడా పెద్దగా మనకి మైండ్లో లేడు, డెమాన్ పవన్ కూడా మైండ్లో లేడు. సో వీళ్ళని ఎవరైతే కొంచెం తనూజాకి పోటీగా వస్తున్నారో వాళ్ళని కొంచెం సైడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, అది ఆడియన్స్ కూడా అనిపిస్తుంది. సో నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తానికి మొన్న టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆరెంజ్ టీం గెలిచారు, తనూజ వాళ్ళ టీం గెలిచారు. సో వాళ్ళకి ఇంకొక గ్రీన్ కార్డ్ వచ్చింది. ఆ గ్రీన్ కార్డ్ ఎవరు తీసుకోవాలనేది డిస్కషన్ జరిగింది. సో ఆ డిస్కషన్లోనే గౌరవ్, నిన్న ఎపిసోడ్లో గౌరవ్ కొంచెం హైలైట్ అయ్యారు. గౌరవ్ కొంచెం ఫ్రేమ్లోకి వచ్చి, అమ్మ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గౌరవ్ కూడా ఉన్నాడు, కొంచెం వాయిస్ రైజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు, ఏదో ఒక విషయంలో ఇన్వాల్వ్ అవుతూ తను కనిపించాలి అనుకుంటున్నాడు అనేది నిన్న కొంచెం గౌరవ్ మీద అందరికీ కూడా కొంచెం స్టాండ్ తీసుకుందాం, గౌరవ్కి ఓట్ చేద్దాం అనేది కొంచెం గౌరవ్ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది నిన్న తన డిస్కషన్ ఆర్గ్యుమెంట్తో. పాపం అన్యాయంగా గౌరవ్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనిపించేలాగా వీళ్ళు ఆ గేమ్లో మాట్లాడడం, తర్వాత కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయడం, ఇదంతా కూడా. సో సుమన్ శెట్టి, దివ్య వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి వాళ్ళకి ఇచ్చిన రెబల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో 2 టాస్క్లు ఫినిష్ చేశారు. సో ఆ టాస్క్ల్లో నిఖిల్ని ఎలిమినేట్ చేశారు. సో మొత్తానికి దివ్య అండ్ ఇంకా సుమన్ శెట్టి రెబల్స్గా ఎవరికి డౌట్ రాకుండా ముందు కళ్యాణ్ని, తర్వాత నిఖిల్ని ఎలిమినేట్ చేశారు. సో వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కొత్త రెబల్గా, అదే నిన్న ఎపిసోడ్లో కొత్త రెబల్గా రీతుని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అదే రీతుకి చెప్పి తనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఎవరితోనైనా హౌస్లో ఉన్న వాళ్ళతో వెళ్ళి గొడవ పడాలి అని చెప్పి. సో తను వెళ్ళి వాంటెడ్గా గౌరవ్తో గొడవ పడదామని చూసినప్పటికీ గౌరవ్ చాలా స్మార్ట్గా లైట్ తీసుకుని గొడవ పడడానికి తను సిద్ధంగా లేరు అక్కడ. సో తను లైట్ తీసుకుని కాంప్రమైజ్ అయిపోయారు. ఓకే టాలరేట్ చేయండి, నేను హౌస్లో ఉంటాను కాబట్టి తప్పదు ఇంకా మీకు అన్నట్టు. కానీ ఇమాన్యుయల్ వెంటనే రియాక్ట్ అయ్యాడు, అక్కడ బాగా వర్కౌట్ ఉంది. అండ్ ఇంకా రాము కూడా అక్కడ రియాక్ట్ అయ్యాడు. సో ఆ టాస్క్ తను కంప్లీట్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు గౌరవ్ అని చెప్పేసింది రీతు. మళ్ళీ కొంచెం ఒక 2 మినిట్స్ టైం అడిగేసి తను బయటికి వెళ్ళి మళ్ళీ ఆలోచించుకుని అక్కడ గేమ్లోకి ఎవరు వస్తున్నారు ఏంటి ఇదంతా చూసుకున్న తర్వాత వెంటనే సాయి పేరు చెప్పింది. శ్రీనివాస్ సాయిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి. తర్వాత ఫోన్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, డెమాన్ పవన్ లిఫ్ట్ చేశారు.
శ్రీనివాస్ సాయికి ఫోన్ ఇచ్చారు. శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయ్యారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేశారు. సో అక్కడ శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయిపోయారు. సో ఇక్కడ వీళ్ళకు సంబంధించి ఎమాన్యుయల్ అండ్ ఇంకా తనూజ, రాము వీళ్ళు డిస్కషన్ చేసుకుని ఆ సేఫ్టీ కార్డ్, ఆ గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో అది మళ్ళీ వీళ్ళ ముగ్గురులో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ తనూజకి గ్రీన్ కార్డ్ ఉంది. రాము నాకు వద్దంటున్నాడు. సో తను అంటే ఇంకా ఇంటికి వెళదామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. తను ఏం జరిగినా తనూజకి సపోర్ట్. తనూజ తనూజ అంటున్నాడు. సో మ్యాక్సిమం తనకి ఇంటికి రావాలని ఉన్నట్టుంది. ఇంకా తను పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. సో అయితే ఇక్కడ ఇమాన్యుయల్, తనూజ కలిసి గౌరవ్కి ఇవ్వకుండా గౌరవ్ మీద డిస్కషన్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి గౌరవ్కి ఇవ్వకూడదని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. తీసుకుంటే ఇమాన్యుయల్కి ఇవ్వాలి, ఇమాన్యుయల్ని సేవ్ చేయాలి అన్నట్టుగా తనూజ కూడా అక్కడ మాట్లాడడం. గౌరవ్ పాపం తన రైట్, తను ఫస్ట్ కూడా నేనే డేంజర్లో ఉన్నా, సెకండ్ నేను డేంజర్లో ఉన్నా, ఇప్పుడు థర్డ్ కదా నేను ఎట్లా డేంజర్లో ఉంటాను అని గౌరవ్ డిస్కస్ చేశాడు. మరి నేను ఎలా డేంజర్లో ఉంటాను, 2 రోజులు కష్టపడి నేను ఆడానని చెప్పేసి ఇమాన్యుయల్ డిస్కషన్ జరిగింది. మొత్తానికి అక్కడ ఇమాన్యుయల్ కాంప్రమైజ్ అయిపోయి గౌరవ్కి ఇచ్చారు గ్రీన్ కార్డు. కానీ వీళ్ళంతా ఒక ప్లాన్ చేశారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రెబల్ ఎవరు అనుకుంటున్నారు అనేది గెస్ చేయాలని చెప్పి మళ్ళీ చెప్పినప్పుడు వీళ్ళంతా ప్లాన్ చేసి పాపం గౌరవ్ని అక్కడ ఎలిమినేట్ చేశారు. ఎంత పెద్ద స్కెచ్ అక్కడ, అన్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు ముందే డిసైడ్ అయిపోయి రెబల్ అని వీళ్ళకి ఎవరని అనిపించినా కూడా ఇక్కడ స్ట్రాటజీ వాడి ఎవరినైతే తప్పించాలనుకుంటున్నారో వాళ్ళ పేరే చెప్పడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. సో అట్లా గౌరవ్ని పక్కకి పెట్టేశారు. ఇక్కడ రెబల్స్కి సంబంధించి గెస్ట్ చేయడంలో ముందుగా ఓకే పవన్ తను తెలుసుకున్నాడు. ఓకే నిఖిల్ బాగా ఆలోచిస్తున్నాడు. నిఖిల్ క్యాప్టెన్సీ ఈ టాస్కుల్లో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరి బిహేవియర్ చేంజ్ అయింది, రెబల్స్ ఎవరు అనేది ఆ స్లిప్ దొరికింది. ఆ స్లిప్పు ఎప్పుడు దొరికింది, అసలు ఆ పాలు దొంగతనం ఎప్పుడు జరిగింది, ఆ టైంలో ఎవరు కొంచెం అనుమానాస్పదంగా కనిపించారు, దీని మీద తను ఆలోచించి దివ్య అని ఫైనల్ అయిపోయాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు అది నిన్న ఎపిసోడ్లో గెస్ట్ చేయమన్నప్పుడు కూడా రీతు రెబల్ అని చెప్పేసి గెస్ట్ చేశాడు. సో నిఖిల్ బాగా ఆలోచిస్తున్నాడు, బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అని నిఖిల్కి సంబంధించి అనిపించింది. సో నిన్న జరిగిన ఆ టాస్క్లో కూడా మళ్ళీ ఆరెంజ్ టీమే విన్ అయ్యారు కదా. సో ఆరెంజ్ టీం కానీ ఆ టీం విన్ అవ్వడంలో గౌరవ్ బాగా ఆడాడు. గౌరవ్ తను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. సో అందుకే గౌరవ్ తనకి సేఫ్టీ కార్డ్ కావాలనుకున్నాడు. లేదు అంటే అక్కడ రెబల్స్కి సంబంధించిన స్లిప్ నా దగ్గర ఉంటే పోనీ నేను సేవ్ అవుతానని చెప్పేసి డిస్కస్ చేశాడు. ఓకే, సో అక్కడ తను మాట్లాడిన విధానం, గౌరవ్ మాట్లాడింది అందరికీ నచ్చింది. ఇక్కడ తనూజ ఇమాన్యుయల్ కావాలని తనకి ఆల్రెడీ నెగిటివ్ ఉంది, సో పెద్ద ఇంపార్టెన్స్ ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుందాంలే, తనకి ఇచ్చేది ఏంటిలే అన్నట్టుగా వాళ్ళిద్దరూ మాట్లాడేసి డెసిషన్ తీసేసుకుని తర్వాత కూడా ఎలిమినేట్ చేశారు. సో అలా జరిగింది. ఇక్కడ నిజంగా అన్ఫెయిర్. తనూజ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు డెసిషన్ అనేది కరెక్ట్ కాదు అనేది అందరికీ అనిపించింది. సో అలా కెప్టెన్సీ టాస్క్ నిన్నటికి సంబంధించిన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు జరగబోయే టాస్క్ ఫైనల్ ఉంది. సో ఆ ట్రైన్ టాస్క్ ఒకటి పెట్టారు. ఆ ట్రైన్ టాస్క్లో ముందుగా ఒక టాస్క్ ఇచ్చారు, తర్వాత ఇంకొక టాస్క్ ఇచ్చారు. బాగా కష్టపడి ఫిజికల్గా ఆడాల్సిన గేమ్ ఇది. సో చాలా కష్టపడి ఆడినట్టే తెలుస్తుంది హౌస్మేట్స్ అందరూ కూడా. సో ఈరోజు జరగబోయే టాస్క్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా దివ్య తనూజని ఎలిమినేట్ చేయడం, తనూజ మరి ఏడుస్తూ లోపలికి వెళ్ళి కూర్చోవడం, అందరూ వెళ్ళి మళ్ళీ ఓదార్చడం, మళ్ళీ తనూజకి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా. మరి ఇంకా ఎలిమినేషన్ కూడా దగ్గరికి వచ్చింది. ఓటింగ్లో చూసుకుంటే అటు శ్రీనివాస్ సాయి కొంచెం లీస్ట్లో ఉన్నారు, అటు రాము రాథోడ్ కూడా డేంజర్లోనే, భరణి అండ్ ఇంకా సంజన కూడా డేంజర్లోనే ఉన్నారు. శ్రీనివాస్ సాయి డేంజర్లో ఉన్నారు కాబట్టి, సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వీళ్ళందరూ మేబీ శ్రీనివాస్ సాయితో పాటు డేంజర్ జోన్లోకి ఎవరు వచ్చినా, భరణి వచ్చినా సంజన వచ్చినా గోల్డెన్ బజర్ యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేసే ఛాన్స్ ఉంది. మేబీ శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్ ఇద్దరు వస్తే రాము నాకు ఏ గోల్డెన్ బజరు యూజ్ చేయొద్దు, నన్ను సేవ్ చేయొద్దు అని లాస్ట్ వీక్ మాధురి గారు చెప్పినట్టే రాము కూడా చెప్తే ఇక్కడ రాము ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాముకి అంటే సో ఓట్స్ వేసి గెలిపించుకుందాం, హౌస్లో ఉంచుకుందాం అని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటున్నప్పటికీ కూడా తను ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా తనూజకే తను సాక్రిఫైస్ చేయడం అనేది ఆడియన్స్ కూడా నచ్చట్లేదు. సో ఓటింగ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఓట్ వేసి కూడా వేస్ట్ కదా, తన హౌస్లో పెద్ద పర్ఫామ్ చేయట్లేదు
అన్ని తనుజకే సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఇంకా ఓటు ఎందుకు వేయడం అని చెప్పేసి లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో రాము మ్యాక్సిమం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి మీరు ఈ కెప్టెన్సీ టాస్క్లో ఎవరు కెప్టెన్ అవుతారు అనుకుంటున్నారు? ఎమాన్యుయల్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. సో ఎమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు అని మీరు అనుకుంటున్నారా? తనూజ రియల్ ఎమోషన్ ఆర్ ఇట్లాగే ఎమోషనల్గా తను ఎమోషనల్ డ్రామాతో తను ఓట్ పెంచుకోవడానికి ఇట్లా డ్రామా ఏమన్నా చేస్తున్నారు అనిపిస్తుందా? బిగ్ బాస్ టీం కూడా దీనికి కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారు అని మీకేమైనా అనిపిస్తుందా? ఆడియన్స్ చాలామంది అలానే అనుకుంటున్నారు కాబట్టి మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీక్ మరి ఎలిమినేషన్ శ్రీనివాస్ అయ్యి, రాము రాథోడ్, భరణి, సంజన వీళ్ళల్లో అయ్యే ఛాన్సే ఉంది అనిపిస్తుంది. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? సో మొత్తానికి ఈ ఎలిమినేషన్స్ తర్వాత గేమ్ ఈ వీక్ మీకు ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.